నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా గణపవరం రామాలయం వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చంద్రబాబును సహచర ఎమ్మెల్యేలతో కలిసిన ప్రతిపాటి సంక్షేమ సారథిగా 5 సంతకాలు చేసినందుకు హర్షం. ఇరవై 26వ తేదీ నుంచి దాసరి కాలనీ కనకదుర్గమ్మ గుడి తిరునాళ్లు ఎమ్మెల్యే ప్రతిపాటిని ఆహ్వానించిన ఆలయ ధర్మకర్తలు. రేపటి నుంచి హైస్కూల్ విద్యార్థులకు సమదుస్తులు, షూ, బెల్ట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న శాసనసభ్యులు ప్రతిపాటి. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ తనయుని పుట్టినరోజు వేడుకలు బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం. రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రి మొదటి రోజు చేసిన 5 సంతకాలకు ఆమోదంతో నవశకానికి నిజమైన ఆరంభం పలికారని హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. 5 సంతకాలకు ఆమోదంతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలి అన్న నిర్ణయంతో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడారని ముఖ్యమంత్రి మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశం సందర్భంగా సోమవారం పల్నాడు జిల్లా సహచర ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ప్రతిపాటి. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి 1వ తేదీనే 7,000 రూపాయల చొప్పున ఇంటికే పింఛన్ అందించడం ద్వారా భారతదేశ సంక్షేమ చరిత్రలోనే కూటమి ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించనుందన్నారు. ప్రజలకిచ్చిన మాటను అంతే స్ఫూర్తితో నిలబెట్టుకుంటున్న ఇలాంటి ప్రభుత్వం భాగస్వామి అయినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు ప్రతిపాటి. అంతకుముందు సహచర ఎమ్మెల్యేలతో నూతన డీజీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపామని, పల్నాడులో ఎన్నికల అనంతరం పరిస్థితులు వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఈ సందర్భంగా ప్రతిపాటి వెల్లడించారు. నాదెండ్ల మండలం గణపవరంలో గత ఏడాది పునఃప్రతిష్ఠించిన కోదండ రామాలయం తొలి వార్షికోత్సవం సోమవారం జరిగింది. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే 5,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే. న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి
సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఎడ్లపాడు మండల పరిధిలో పనిచేసే ఆశా వర్కర్లు మంగళవారం స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఎవరి పరిధిలో వారు లక్ష్య స్థితితో పనిచేసి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ప్రతిపాటి కోరారు. ఈ కార్యక్రమంలో ఆ మండల పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు తదితరులు ఉన్నారు. స్థానిక శాసనసభ్యునిగా 4గోసారి ఎన్నికైన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుని శ్రీ మహాత్మా జ్యోతిరావు పులే చైతన్య సేవా సంఘం సభ్యులు మంగళవారం సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పులే, శ్రీ సావిత్రిబాయి పులే మెమంటోను సంఘ సభ్యులు బహూకరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ఉప్పాల భాస్కరరావు, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మారుబోయిన శ్రీనివాసరావు, మాజీ సమైక్యాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మద్దుల వెంకట కోటయ్య, సిపిఐ నాయకులు నాయుడు శివకుమార్, రాష్ట్ర సంచార జాతుల మహిళా గౌరవ అధ్యక్షురాలు తెప్పలి కాసులు, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు గుంజి పద్మ, బీసీ సంఘం నాయకులు వంకదారి పుల్లయ్య, ఉప్పాల మునీశ్వరరావు, ఉండవల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్కూళ్లకు అందజేసిన పఠానా సామాగ్రి, యూనిఫామ్ దుస్తులు, బూట్లు, బెల్టు పంపిణీకి సిద్దమయ్యాయి. ఆయా పాఠశాలలో వాటిని విద్యార్థులకు పంపిణీ చేయడానికి సిద్దమయ్యారు. ఈ మేరకు మంగళవారం వాటిని పంపిణీ చేయడానికి అతిథిగా రావాల్సిందిగా శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావును ఆహ్వానించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రోజుకు 2 ఎంపిక చేసిన పాఠశాలలో పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే వెళ్లనున్నారు. ప్రతిపాటిని కలిసిన వారిలో వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. పట్టణంలోని రాష్ట్ర ప్రైవేటు టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టడం, అలాగే మంత్రి మండలి సమావేశంలో డిఎస్పీ ఆమోదించడం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ మీద పెట్టడం, అతి త్వరలోనే డిఎస్సీని ప్రకటిస్తామని తెలియజేయడం, ప్రతి సంవత్సరం టెట్ నిర్వహిస్తామని తెలియజేయడం శుభపరిణామమన్నారు. అలాగే డిఎస్సీ ప్రకటన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ ఆనందం కలిగించిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ కూటమి మంచి చేయాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నామని తెలియజేశారు. అలాగే కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, టీడీపీ సత్యం, దేవిరెడ్డి లక్ష్మీనారాయణ, సాకిరి నాగార్జున, కోనపరెడ్డి సతీష్, బైరావాసు, కటారి వెంకటేశ్వర్లు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకి ఏదైతే ఎలక్షన్స్ టైంలో మాట ఇచ్చారో అదే ప్రకారం మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టడం అనేది నిరుద్యోగులకి చాలా శుభదాయకమైనటువంటి వార్త. ఇందులో ముఖ్యంగా ఈ బీఈడీ రాసినటువంటి ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర 5 లక్షల మంది ఈ యొక్క డిఎస్సీ ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా డిఎస్సీని ప్రకటించడం అనేది చాలా సంతోషం. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టడం, మళ్ళీ ఆమోదించడం, అలానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కూడా వెంటనే దీన్ని డిఎస్సీని ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే ప్రతి సంవత్సరం టెస్ట్ పెడతాము, అలానే ప్రతి సంవత్సరం డిఎస్సీ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని డిఎస్సీలు ఇస్తే అంతమంది నిరుద్యోగులు
ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగం అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వారందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ నెల 26వ తేదీ బుధవారం నుంచి 30వ తేదీ ఆదివారం వరకు కనకదుర్గ అమ్మవారి 30వ తిరునాళ్ల మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. 28వ తేదీ మధ్యాహ్నం అన్నదానం, 29వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు ఆహ్వాన పత్రం అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మేశ్వరరావు, ఏడుకొండలు, తిరుమలరావు, హరికృష్ణ తదితరులు ఉన్నారు. ఓకే, ఎప్పుడు ఇమీడియట్ చేస్తున్నారా? ఒక్క గంట సేపు అమ్మగారు అవన్నీ ఉండవు, కానీ నేను ఒక్కడిని వస్తాను, వాళ్ళు రారు. నేను ఒక్కడిని 10 నిమిషాలు. పెదనందిపాడు రోడ్లో ఉన్న దాసరి కాలనీలో శ్రీ కనకదుర్గమ్మ నాగేంద్ర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున 30వ తిరునాళ్ల మహోత్సవానికి శాసనసభ్యులు పుల్లారావు గారిని ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాము. 2 తెలుగు రాష్ట్రాల్లో కనీవిని ఎరగనట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ దేవస్థానానికి 32 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదు. అటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఫైట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరఫున మాకు అప్పుడు మంత్రివర్యులుగా ఉన్న శ్రీ పుల్లారావు గారు మాకు 32 లక్షలు శాంక్షన్ చేయించారు అమ్మవారి దేవస్థానానికి. ఆ కృతజ్ఞతతో మేము శాసనసభ్యులని ఆహ్వానించడానికి, మన పుల్లారావు గారిని ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చాము. రేపు 26వ తారీఖు నుంచి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం తిరునాళ్ల మహోత్సవం, రేపు కుంకుమ పూజ, కళ్యాణోత్సవం, 27వ తారీఖు 28 అన్నదాన కార్యక్రమం. శాసనమండలి సభ్యులు మాజీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ తనయుడు మరియు శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలను మరి సైన్యం ఆధ్వర్యంలో మంగళవారం చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గేరా లింకన్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యమైన కేసు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో సోమవారం నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లింగారావుపాలెం గ్రామానికి చెందిన మల్లేని మల్లికార్జునరావు 2022 అక్టోబర్ 1వ తేదీన వ్యక్తిగత పనులపై విజయవాడకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన భార్య సీతామహాలక్ష్మి 1995లోనే మృతి చెందగా మల్లికార్జునరావుకు తలకు గతంలో ఓ సర్జరీ చేయడంతో జ్ఞాపక శక్తి కొద్దిగా మందగించింది. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడిన ఆయన పెద్ద కుమారుడు మల్లేని రమేష్ బాబు తండ్రి కనిపించలేదన్న విషయం తెలిసి వీసా సమస్యలతో ఇండియాకు రాలేకపోవడం నాటి నుంచి బంధుమిత్రులతో వెతికించడం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం స్వగ్రామానికి వచ్చిన ఎన్ఆర్ఐ రమేష్ బాబు తన తండ్రి ఆచూకీ కనుగొని తమకు న్యాయం చేయాలంటూ సోమవారం రమేష్ బాబు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎడ్లపాడు ఎస్ఐ జె శామ్యూల్ రాజీవ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనకు సంబంధించిన ఆస్తి వ్యవహారంలో స్థానిక తహసీల్దార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెనాలికి చెందిన ఎంవీ సుబ్బారావు మెడికల్ హాల్లో మంగళవారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. తనకు వారి మేనమామకు సంబంధించిన ఆస్తిని అక్రమ మార్గంలో కాజేయాలని అడ్డ నాగరాజు అనే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. అడ్డదారిలో రెవెన్యూ రికార్డులు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు సుబ్బారావు ఆరోపించారు. ఈ ఆస్తిని రెవెన్యూ రికార్డులు ఎక్కించవద్దని స్థానిక రెవెన్యూ అధికారికి వినతి పత్రం కూడా అందజేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలో తేల్చుకుంటామని, అప్పటి వరకు రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించవద్దని సుబ్బారావు వేడుకుంటూ ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ దావాలన్నీ నడుస్తున్నాయండి. ఎడవ శ్రీనివాసరావు గారితో కొన్ని దావాలు నడుస్తున్నాయి. అయితే ఈ వివాదాలు కోర్టులో నడుస్తుండగానే చిలకలూరుపేటకు సంబంధించిన తహసీల్దార్ కార్యాలయం ఈ వివాదాల గురించి వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనేక రకాల అర్జీలు ఇచ్చి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా మొన్న 20వ తారీఖున కొంత భూమిని వాళ్ళు అడగలు ఎక్కించేయడం అయిపోయింది. మిగతాది కూడా ఇవాళ రేపట్లో ఎక్కిస్తా ఉన్నట్టుగా వాళ్ళు
చెప్తున్నారు. దీని మీద గతంలో కూడా చిలకలూరిపేట కోర్టులో ఉన్న వివరాలు ఇచ్చాము. నర్సాపేట కోర్టులో కౌలు రైతు మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తుంటే అతను అక్కడ కౌలు రైతు అక్కడ కేసు పెట్టుకుంటే అతను ఇంజక్షన్ ఆర్డర్ రావడం అయింది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాడు దౌర్జన్యం చేస్తుంటే దాని మీద కండక్ట్ ఆఫ్ ది కోర్టు అది ఆ దావా కూడా నడుస్తుంది. ఈ వివరాలు కూడా మొత్తం కన్సల్ట్ చిలకలూరిపేట సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయానికి తహసీల్దార్ గారికి కూడా ఇవ్వడమైంది. ఇవన్నీ కాబట్టి ఆర్డీ వారికి కలెక్టర్ గారికి కూడా పంపించడం అయిందండి. ఇవాళ ఉదయం మళ్ళీ ఫ్రెష్గా పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి వారికి ఈ ఆర్జీని ఇవ్వడం అయింది. వారేమో జాయింట్ కలెక్టర్ గారికి ఎండార్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ వారిని కూడా వాళ్ళు వెళ్ళి పక్కన కలిసాము. వారు ఏమన్నారంటే ఎంఆర్ఓస్లో వాళ్ళు కనుక పోటీ పెట్టకపోతే మేమేం చేయలేమండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అతను జరిగినటువంటి అన్యాయాన్ని ఏమన్నా ఇలా కోర్టు వివాదాలు ఉండగా ఎటువంటి అరంగలు ఎక్కడం పాస్బుక్లు ఇవ్వడం జరగకూడదు. అయినప్పటికీ వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నాకు తగు న్యాయం చేయడానికి కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.